మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరుణుడి బీభత్సానికి విజయవాడ గజగజలాడుతోంది. 2005లో బుడమేరు వరద పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బుడమేరు వాగు కట్టలు తెంచుకుంది. పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీని నీరు చుట్టుముట్టింది. భయాందోళనలతో కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. బెజవాడలోని నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాలు సైతం బుడమేరు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి విజయవాడ శివారు కండ్రిక కూడా బుడమేరు ముంపు బారిన పడి పరిస్థితి కనిపిస్తోంది. జక్కంపూడి కాలనీకి అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో బిక్కుబిక్కుమంటున్నారు. వరుణుడి బీభత్సానికి విజయవాడ అయితే గజగజలాడుతోంది. 2005లో బుడమేరు వరద పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బుడమేరు వాగైతే కట్టలు తెంచుకున్న పరిస్థితి నెలకొంది. వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు విజయవాడలో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు మల్లికార్జున్? గత 2 రోజుల నుంచి కూడా విజయవాడలో భారీ వర్షం నమోదైంది. ఎందుకంటే ఈ అల్పపీడనం నేపథ్యంలో కూడా భారీ వర్షాలు అనేది ఇటు విజయవాడ నగరవ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. నిన్న మొత్తం విజయవాడ మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపించింది. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా నీళ్లు పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తిరువూరు నియోజకవర్గంలో అయితే మొత్తం 20 గ్రామాలకు పైగా కూడా రాకపోకలు పూర్తిగా కూడా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. నగర వ్యాప్తంగా చూసుకున్న జలమయం అయిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు మనం ఏదైతే మీకు చూపిస్తూ ఉన్నామో స్క్రీన్ మీదకి, నిన్న ఈ ప్రాంతంలో 12 అడుగుల మేర కూడా నీళ్ళు అనేవి నిలిచిపోవడం జరిగింది. నిన్న హెవీ మోటార్స్ పెట్టి, ఎందుకంటే ఇది బస్టాండ్ ఏరియా, ఇది జాతీయ రహదారి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి మీద కూడా నిన్న 12 అడుగుల మేర నీళ్ళు అయితే నిండిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. హెవీ మోటార్స్ పెట్టి నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ 5-6 బస్సులు ఈ నీళ్ళల్లో కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రభుత్వ బస్సులు 3-4 బస్సులు ఇరుక్కుపోతే ప్రైవేట్ బస్సులు 2-3 ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపించింది. అవి మొత్తం కూడా దానికి బస్సులకి పై వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి నిన్న నెలకొంది. ఈ మొత్తం ఈ వాటర్ అన్నింటినీ కూడా కార్పొరేషన్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, మొత్తం 5-6 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో కూడా ఈ వాటర్ అన్నింటినీ కృష్ణానది పక్కనే కృష్ణానది ఉంది, దాంట్లోకి ఇంజన్ల ద్వారా పెద్ద పెద్ద ఇంజన్లు తీసుకొచ్చి మరి ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి ఈ రాకపోకలు అనేవి కొంచెం సాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాటర్ పోయిన తర్వాత కూడా చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవాలి. బురద అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ బురదలో ప్రయాణించాలన్నా కూడా ప్రయాణికులకు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏ వెహికల్ వెళ్ళాలన్నా కూడా కొంచెం ప్రమాదభరితంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్కిడ్ అయ్యి అనుకోని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఆ బురదను కూడా శుభ్రంగా క్లీన్ చేయాలని చెప్పి కూడా కార్పొరేషన్ అధికారులు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఉన్న ఈ ప్రాంతంలో బస్టాండింగ్ ప్రాంతంలో నిన్న 12 అడుగుల నీరుని మొత్తాన్ని తొలగించేసి ఇప్పుడు ఆ బురద సైతాన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇటు విజయవాడ నగరంలో కూడా జలమయమైన పరిస్థితిలో ఇటు ఒక దిట్టుబాటు చర్యలు అయితే అధికారులు నిన్నటి నుంచి చేయడం పరిస్థితి ప్రారంభించడం జరిగింది. నిన్న కొండ చర్యలు విరిగిపట్టడం, కొండ చర్యల కింద 5గురు నిన్న కొండ చర్యల కింద పట్టడం కూడా చనిపోవడం కూడా జరిగింది. వారికి ఎస్రేషే కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 5గురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకరో ఇద్దరు కానీ కొండ చర్యల కింద ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అంతా కూడా సహాయ చర్యలు నైట్ కావడంతో కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొద్దిసేపటి క్రితం అంటే 8 గంటలకి ఆ ప్రాంతంలోనే మరొక జేసీబీలు 2 తీసుకొచ్చి సహాయ చర్యలు అయితే ప్రారంభించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇలాగా నగర వ్యాప్తంతో పాటు ఈ జిల్లాల వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్పపీడన ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు కురవడం, జలమైపోవడంతో కూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ జిల్లాలకి 3 కోట్ల మేర విధులు చేసింది. సహాయ చర్యలు ఎక్కడికక్కడ బాధితుల్లో, అంటే వరద సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే వారిని పునరావాసాలకు ఇప్పటికే తరలించడం జరిగింది, నిధులు విడుదల చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రభుత్వం అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తూ కూడా వరద ప్రభావిత ప్రాంతాలను కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది.
థ్యాంక్ యూ మల్లికార్జున్.